ప్రధానమైన విషయం మేడం గారు, మొన్న కలెక్టర్ గారిని కలిసిందేమో సమస్యని వివరించడానికి కలిశారు. జాయింట్ కలెక్టర్ గారిని ఎందుకు కలిశానంటే మేడం, చాలా మీ దృష్టి తీసుకొస్తాను. జాయింట్ కలెక్టర్ గారిని నేను ఎందుకు కలిశానంటే, ఆ రోజు అందరినీ తీసుకొని పోయి, అయ్యా జాయింట్ కలెక్టర్ నీ చేతులు ఏం లేదు, నువ్వు ఒక 3 మంత్రుల చేతిలో ఒక కీలు పొందావు. కానీ జాయింట్ కలెక్టర్ ని ఏమి కోరామంటే, అయ్యా ఈ శిబిరం దగ్గర ఒక నోడల్ అధికారిని, ఒక ఆర్ఐని పెట్టండి, లేదా ఒక ఎంఆర్ఓని పెట్టండి. బస్ లోపలికి వచ్చి వాళ్ళు సెట్ చేయాలయా, ఏం నిలబడతాడు ఇట్లా. అక్కడ నేనేం చెప్పానంటమ్మా జాయింట్ కలెక్టర్ గారికి, నువ్వు ఈ సమస్య పరిష్కరించే దమ్ము నీ దగ్గర లేదు, నువ్వు మంత్రులు చెప్పేటోడి చెప్తే వినేటోడివి, కానీ ఈ శిబిరం దగ్గర ఒక ఆర్ఐనో ఎంఆర్ఓను పెట్టి దీనికి భోజన వసతి కల్పించండి, ఒక డాక్టర్ని పెట్టండి, దోమలు కుట్టకుండా ఏదైనా ఏర్పాటు చేయండి, కరెంటు పోకుండా చూడండి, వాష్రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి వీళ్ళందరూ బతకడానికి ఈ వారం రోజుల నాడు బతకడానికి ఒక యాక్షన్, ఒక చర్య ఏదైనా తీసుకోవడానికి ఒక ఆర్ఐను ఎంఆర్ఓని పెట్టి వీళ్ళందరికీ భోజనాలు, దోమలు కుట్టకుండా ఒక డాక్టర్, ఒక గైనకాలజీ, ఒక చిల్డ్రన్ స్పెషలిస్ట్, ఒక చిన్న మెడికల్ క్యాంప్ నడిపే వాళ్ళు పెడితే ఆయన వాటన్నిటికీ అంగీకారం చేసి ఇప్పటి వరకు దిక్కులేదండి జాయింట్ కలెక్టర్. ఇంతకన్నా ఘోరం ఉంటుందా? అంటే ఒక జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చి ఒక చిన్న మెడికల్ ట్రీట్మెంట్ లేదు, ఎలాంటి ఫెసిలిటీ లేదు, ఇంత నరకంలో పెట్టారు. వీళ్ళు పనికి పోవాలి, అందరు పనిచేసేటోళ్ళు మొత్తం దాదాపుగా 99% అంత ఎస్సీ ఎస్టీ బీసీ కూలి నాలి పనిచేసుకునే శ్రామిక వర్గం. మరి ఇలాంటి శ్రామిక వర్గాన్ని ఇంత ఘోరంగా జాయింట్ కలెక్టర్ ఇంటెన్సిటీ మోటివ్ గా వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తే వీళ్ళు ఇక్కడే ఉంటారేమో, వీళ్ళకి ఫెసిలిటీస్ కలిపేయకుండా ఉంటేనే వీళ్ళు ఇక్కడి నుంచి పరారైతారేమో అన్న ఆలోచనతోటి జాయింట్ కలెక్టర్ ఎలాంటి ఫెసిలిటీస్ కలిపి, ఇది ఎంత అన్హ్యూమన్ మెంటాలిటీ, ఎంత ఘోరం. అసలు చిన్న చిన్న చంటి పిల్లలు మంచాల మీద వేసి పడుకోబెడతారు, చిన్న చిన్న పిల్లలు. ఒక ఆమె గర్భిణి, ఒక ఆమె పచ్చి బాలింత, ఇట్లా రకరకాల మనుషులు ఉన్నారు. కాబట్టి కార్యాచరణ ఎంత మనల్ని అవమానిస్తే మన యుద్ధం అంత బలంగా సాగాలని మిమ్మల్ని కోరుతున్నానమ్మా. ఎంత అవమానిస్తే మన పోరాటం అంత పెరగాలి తప్ప ఇది ఆత్మగౌరవం. మనలాంటి వాళ్ళే రాష్ట్రం అంతా పేదలు అందరూ ఉన్నారు. ఇలాంటి భూములు ఆదిపట్లలో ఉన్నాయి, చెప్పాను, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి, ఇక్కడ నల్గొండ జిల్లాలో ఉన్నాయి. ఎక్కడ కూడా ఇట్లా స్థలాలని ప్రభుత్వం గుంజుకొని పేదల్ని ఎల్లగొట్టిన సంఘటన ఏ జిల్లాలో జరిగింది? ఖమ్మం నుంచి ప్రారంభించాలనుకుంటున్నారు ఈ 3 మంత్రులు. ఒకటే మేడం గారు, ఇక్కడ మీ అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి జర్నలిస్టులకి చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఒక్క సెకండ్ నిర్ణయం తీసుకుంటే రెగ్యులరైజ్ చేసి పట్టాలి. ఒక్క సెకండ్ నిర్ణయం తీసుకుంటే, గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటే కాగితాలు ఇచ్చేది. ఒక్క మాట. ఇప్పటికే గవర్నమెంట్ ఖమ్మం బాధితుల, వెలుగుమట్ల బాధితుల పనితో వీళ్ళని చేసిన మోసంతో గవర్నమెంట్ ఎంత డ్యామేజ్ కావాలో, ఎంత పరువు పోవాలో అంత పరువు పోయింది. పరువు పోయినా కూడా మీరు ఇప్పటి వరకు ట్రాన్స్ఫర్ కాలేదు. ఎందుకు కాలేదంటే మీ మీద సరి అయిన సెగతో మీ గొంతు మీద కూర్చొని యుద్ధం మొదలు కాలేదు కాబట్టి. కానీ ఈ రోజు నుంచి యుద్ధం మొదలైతే ప్రకటిస్తాను. అందుకని దానికి సంబంధించిన కార్యాచరణ చేద్దామమ్మా. కొంతమంది బాధితులు ఇంకా ఆ రోజు దాదాపు 150 మంది మాట్లాడింది, ఇంకొక 5-10 మంది మీ సమస్యను ఇంకా కొంత విపులంగా విన్న తర్వాత మనం బయలుదేరాలి. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. జనరల్ గా పేదవాళ్ళు వారి ఇండ్ల నుంచి డిస్ప్లేస్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మానిటరీ కాంపెన్సేషన్ ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాల్సిందే. మనకి ఎన్ని రోజులైతే మనం కూలీ నష్టపోయినామో, మన ఇల్లు వాళ్ళు ఇబ్బంది పెట్టి ఏ విధంగా అయితే మనల్ని నడి రోడ్డు మీద పడేశారో దానికి కూడా వాళ్ళు డబ్బులు కట్టి ఇవ్వాలి, దాని నష్టపరిహారం కట్టి ఇవ్వాల్సిందే. దానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పాపం మాట్లాడుకుంటూ అక్క చెల్లెలు ఏడుస్తున్నారు. ఒకటే విషయం, కన్నీళ్లు కార్చొద్దు, కన్నీరు అసలే కార్చొద్దు. కళ్ళలోంచి నిప్పులు జరగాలి. అర్థమవుతుందా? కన్నీరు కార్చే టైం కాదు. గట్టిగా ఉండండి, బలంగా ఉండండి. ఏం కాదు, మీ భూములు వచ్చేంత వరకు మీ వెనకాలే నిలబడి ఉంటాం. జై తెలంగాణ. ఏం పేరు? చిన్న సలోని మాట్లాడాలి. నమస్తే మేడం, నా పేరు కే సలోని. నేను ఇక్కడ 9th క్లాస్ నుంచి ఈ భూదన్ వెలుగుమట్లలోనే చదువుకుంటున్నాను. 9th నుంచి నా 9th అక్కడ అయిపోయింది. 10th, ఇంటర్, డిగ్రీ మొత్తం నేను అక్కడే కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజు ఫస్ట్ డే ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, ఫస్ట్ డే నుంచి ఇన్ని సంవత్సరాల వరకు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి.
కరెంట్ లేకుండా, నీళ్లు లేకుండా, ట్రాన్స్ఫర్మేషన్ లేకుండా, రోడ్స్ లేకుండా, మినిమం ఫెసిలిటీస్ లేకుండా మేము అక్కడ అన్ని సంవత్సరాలు ఉన్నాం మ్యామ్. కనీసం ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఒక్కరు కూడా మమ్మల్ని పరామర్శించడానికి రాలేదు. కలెక్టర్ ఉన్నారు, కలెక్టర్ ఎక్కడెక్కడికో వెళ్ళి పరామర్శించి ఎక్కడెక్కడ సమస్యలు తీరుస్తున్నారు కానీ ఆయన 4 అడుగులు వేస్తే మా స్థలం వస్తుంది. ఆయనకి సంవత్సరం అంతా వర్క్ చేసిన తీరని సమస్యలు మా దగ్గర ఉన్నాయి మ్యామ్. అయినా కానీ ఆ కలెక్టర్ ఒక్కసారి కూడా రాలేదు. ఆయన కలెక్టర్ గురించి మాట్లాడుతున్నాను, ఆయన వాళ్ళ కోసం వాళ్ళ కింద పనిచేస్తున్న అర్థం కావట్లేదు, మా కోసం పనిచేస్తున్న అర్థం కావట్లేదు. ఆయన చదివిన చదువు అంతా ప్రజల సమస్యలు ఎట్లా తీర్చాలని, కానీ ఆయన ఒక్కసారి కూడా ఇక్కడ 700 కుటుంబాలు ఉన్నాయి మ్యామ్. ఒక్క కుటుంబానికి సమస్య వచ్చిందంటేనే బాధ్యత కలిగి వాళ్ళ కుటుంబ సమస్యను తీర్చే బాధ్యత ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి కుటుంబం మీద బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ 700 కుటుంబాలు మేము సమస్యల్లో ఉన్నాం మ్యామ్. ప్రతి సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అందరూ గర్భిణీ స్త్రీలు ఉన్నారు, చదువుకునే పిల్లలు, చిన్న పిల్లలు ప్రతి సమస్యతో ఉన్నారు మ్యామ్. ఇక్కడ ఇర్రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ చెప్పాలంటే అసలు ఏం పట్టించుకోవట్లేదు. అండ్ మాకు మనిషి బ్రతకడానికి కావలసిన మౌలిక వసతులు కూడా లేవు. మళ్ళీ మాకు అన్యాయంగా వెళ్తున్నామా అంటే అది కూడా కాదు మ్యామ్. మాకు అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. మాకు నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వాళ్ళకి వచ్చింది, వాళ్ళు రాకూడదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏం అనకూడదని ఆర్డర్ కూడా వచ్చింది. ఒక ఆర్డర్ అక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, కరెంట్, అక్కడ నివసిస్తున్న ప్రజలకి అన్ని ఫెసిలిటీస్ కల్పించండి హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ పట్టించుకోలేదు. నాట్ ఎంటర్డ్ ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ పట్టించుకోలేదు. స్టేటస్ కో వచ్చింది, ఇల్లు ఇయ్యొద్దు, ఇల్లు తీయొద్దు, ఆర్డర్ పట్టించుకోలేదు. గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన పదవి చేపట్టేటప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక మాట అని అంటారు, ఐ డెఫినెట్లీ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ ప్రొవిజన్స్ అండ్ పాలసీస్ అని చెప్పారు. కానీ ఎక్కడ మేడం హైకోర్టు, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫాలో అవ్వట్లేదు. ఆయన ఇంకేం చేస్తారు? అక్కడ ముందు 3 మంత్రులు చెప్పుకోవడానికి ఖమ్మంలో ఇది చాలా సిగ్గుచేటు. ముందు వాళ్ళకే అనిపించాలి, 3 మంత్రులండి ఇంతమంది రోడ్ల మీద పడి ఇంతమంది పరామర్శించడానికి వస్తున్నారంటే ముందు వాళ్ళకి సిగ్గుచేటు. మాకు ఇంకా చెప్పుకోవడానికి 3 మంత్రులని. ఇది హైడ్రా పేరుతో అన్ని కూల్చడే గానీ ఇక్కడ మాకు జరిగిన లబ్ధి అంటూ ఏం లేదు మ్యామ్. చదువుకునే పిల్లలకి మాకు ఇన్స్పిరేషన్ ఉండాల్సిన ఈ పొలిటీషియన్స్ కానీ, ఇంకా కలెక్టర్ కానీ, ఆఫీసర్స్ కానీ, ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఇంకా పోలీస్ శాఖ మొత్తం కానీ మాకు ఇన్స్పిరేషన్ ఉండాల్సిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇన్స్పిరేషన్ ఉండేటట్లు లేరు మ్యామ్. మా మనసులు మొత్తం ఎట్లా తిరిగిపోతున్నాయంటే, అరే చదువుకొని వేస్ట్ రా, మన మనలతో పెట్టి కూలికి వెళ్ళి అట్లుంటే సరిపోతుంది, మనం చదువుకొని ఇంత కష్టపడి కూడా వేస్ట్. కష్టపడి